గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐటమ్ న్యూస్. రోజులు మారుతున్నాయి, కాలం మారుతుంది, టెక్నాలజీ పుంతలు దొక్కుతుంది. ఏఐ టెక్నాలజీతో కూడా ఇదవుతుంది. వైద్య రంగంలో అయితే అనేక రకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే గ్రామాల్లో సాంప్రదాయ వైద్యానికి నాటు వైద్యానికి ప్రాచుర్యం మాత్రం పోవడం లేదు. ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా గ్రామాల్లో అయితే మాత్రం, పల్లెల్లో ముఖ్యంగా పల్లెల్లో అయితే మాత్రం నాటు వైద్యానికి విపరీతమైన ఆదరణ కొనసాగుతూనే ఉంది. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ తన నాలుకతో కంట్లో ఉన్న ఇసుకని తన నాలుకతో క్లీన్ చేస్తుంది. ఈ యొక్క నాటు వైద్యం అంటారో దీన్ని సాంప్రదాయ వైద్యం అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఆమె అయితే గత సంవత్సరాల తరబడి వేలాది మందికి తన నాలుకతో కంటిని శుభ్రం చేసిన అని చెప్తుంది. అసలు ఏంటి ఆమె వైద్యం, ఏంటి ఆమె ఏం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఏం పేరు అమ్మా నీ పేరు? ఈ నాటు వైద్యం అంటారు ఏమంటారు దీన్ని? ఇది నేను 10-11 సంవత్సరాల సన్ని తీస్తున్నా. 11-12 పిల్లప్పటి నుంచి తీస్తున్నా. ఎద్దు కంట్లో ఉన్నా తీసిన, ఎవరు ఆపత్తుని వచ్చినా తీసి పంపిస్తా. కన్నుకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా తీస్తే కన్ను మంచిగా అయింది. తీయకుంటేనేమో పొరలు వస్తాయి, కన్నులు ఎర్రగా అవుతాయి, నీళ్ళు గారుతాయి. తీస్తే మంచిగా శుభ్రంగా ఉంటది కన్ను. ఎట్లా వచ్చింది నీకు విద్య? మా నాయనమ్మ తీసేది. అప్పుడు మా నాయనమ్మ తీసేది. అది అనేది ఆ దేవుడు అనేది నాకు పెట్టిండు, నేను తీస్తున్నా. ఎంతమందికి తీసుకుంటావు ఇప్పటి వరకు? 1 లక్షల మంది కావచ్చు. నేను తీసిన కానించి 1 లక్షల మందికి తీయొచ్చు, లెక్కే లేదు. ఇప్పుడు డాక్టర్లు వచ్చింది, ఇంత టెక్నాలజీ వచ్చినది. ఈ కంటి డాక్టర్లు కంటి ఆసుపత్రికి పోతే చేస్తారు కదా. కంటి ఆసుపత్రికి పోయి కూడా నా దగ్గరకు వచ్చి కన్ను కట్టేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా క్లీన్ చేసిన. అది ఒడిపిల్ల గింజబడి మోసొచ్చింది, అది కూడా తీసిన. అది తీసుకుపోయి డాక్టర్ చూపిస్తే డాక్టరు మరి అక్కడ పొర లోపలికి వెళ్ళిపోయిందో ఏమమ్మా, మాకైతే బయట ఆగుపడలేదు, మేము ఆపరేషన్ చేసే మార్గం వచ్చినా కూడా అది తీసినాకనే తేటగా అయింది కన్ను. ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా? ఏ ఊరు నుంచి అయినా వస్తారు. అడ్రస్ తెలుసుకొని మా ఊరు నుంచి, మాది మా అమ్మగారు మామిడేల, నన్ను ఇచ్చింది ఇందుగుల. ఎల్లమ్మగూడెం, బట్టుగూడెం, సందుపాట్ల, నెకరకల్లు, నల్గొండ నుంచి కూడా వస్తారు. మీ ఇప్పుడు టీవీలోనే కాదు, ఇక్కడ ఎక్కడ చెప్పినా చెప్పకున్నా మాది అడ్రస్ ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి ఎవరైనా వస్తారు. ఈ రాళ్ళు కొట్టే కాశోళ్ళు కూడా ఇప్పుడు చెరువుపల్లి, కందెనగూడెం ఇక్కడ నుండి కూడా వస్తారు. మన ఇంటికి ఎవరైనా కన్ను బాధతో వస్తారు, నవ్వుకుంటా పోతారు తీపించుకొని. నీ కడుపు చల్లగుండమ్మా, మంచిగా తీసినావు, ఎట్ట నేర్చుకున్నావు తల్లి అని వాళ్ళ బుద్ధులు ఉన్నంత 500, 200, 300 చేతనైనా తీస్తారు. అలానేమి నేను డిమాండ్ చేయను. డబ్బులు తీసుకోవాలి. నాకు పోతే కావట్లేవా అమ్మ, నాకు ఇప్పుడు కన్ను తేటగా ఉందని వాళ్ళు సంతోషంగా ఇచ్చిపోతారు, అంతే సార్. తర్వాత ఈ వైద్యం గురించి ఎవరన్నా అంటే డాక్టర్లు గాని వేరే గాని విమర్శించడం గాని అలా చేయకూడదు? నన్ను విమర్శించారు. నేను 12 ఏళ్ల పిల్లప్పుడే నా శ్రీపేట డాక్టరే నన్ను అలా హాస్పిటల్ పెట్టుకుంటా ఉంచావనంటే మా నాయన మా అమ్మ పంపించలేదు. లేకుంటే ఇప్పుడు నేను హాయిగా బతుకుదును. అంటే హాస్పిటల్కి రమ్మని చెప్పి హాస్పిటల్నే ఉంచుతాం, తీసుకుపోతాం రాని వచ్చారు కార్లు వేసుకొని డాక్టర్లే, కానీ మా నాయన పంపించలే. ఇక నేను పోలే. ఒకసారి తీస్తే సరిపోతుందమ్మా? కంట్లో ఎక్కువ ఇసుక వస్తుందా, ఏముంటుంది? ఏం ఉండదు ఇబ్బంది మీకు, గాని నాకుంటది. అన్నం తిన్న తర్వాత తీయను, చాయ్ తాగినాక తీయను. చాయ్ తాగకముందు ఉదయం పొద్దుగాల వస్తే తీస్తా. అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. ఏమన్నా తిన్నామనుకో నాలుక బరిసి వస్తుంది, కన్నుకు కొద్దిగా ఒత్తిడి అయింది. నీ దగ్గరికి ఎవరన్నా ప్రముఖులు అంటే ముఖ్యులు, వాళ్ళు వైద్యం తెలిసిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు వస్తుంటారా? చదువుకున్న వాళ్ళు వచ్చిర్రు. నగరకల్ నుంచి డాక్టర్ కూడా వచ్చాడు. డాక్టర్ కూడా వచ్చి ఇక్కడ తీసుకున్నాడు. డాక్టర్ కూడా వచ్చి తీసుకొని, ఇంత సులభమైన పని అట్ట చేస్తున్నావు అమ్మా, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చాలా పుణ్యాత్కురాలు అని దండం పెట్టి మరి 1000 రూపాయలు చేతిలో పెట్టిపోయింది. వద్దు సారా అంటే, ఎట్లా అమ్మా మేము ఇట్లా చేయి పట్టుకున్నందుకే 400 ఫీజు తీసుకుంటావు, నువ్వు ఇంత సులభమైన పని చేసినావు, నేను తప్పకుండా నీకు ఇవ్వవలసిందే అమ్మా, నువ్వేం ఇబ్బంది పడబాకు, తీసుకొని 1000 రూపాయలు ఇచ్చిండు, తీపిచ్చుకొని పోయిండు. మొత్తం మీద ఈ వృత్తి మీద నీకు సంతోషంగా ఉందా? సంతోషం. ఎవరైనా బాధతో వస్తే మాత్రం నేను చూడలేదు, తీసి పంపిస్తా అంతే. నీకేమైనా అనారోగ్యం వస్తుంది? నాకు అనారోగ్యం అంటే కరోనా వచ్చిన కాంచి 4 సంవత్సరాలు బంద్ పెట్టినా.
మళ్ళీ ఈ మధ్యలో తీస్తున్నా. తో పాటు ఆమె ద్వారా రిలీఫ్ పొందినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంటిది, వాళ్ళకి ఎలా రిలీఫ్ ఉంది అనేది విషయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సరే, ఏంటిది టెక్నాలజీ ఇంత పెరిగింది, ఐ హాస్పిటల్స్ ఏ టెక్నాలజీ వచ్చింది, అసలు కంట్లో నలుసు కాదు ఏమున్నా తీసే పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో మీరు చదువుకునేలా కొడుతున్నారు, అయినా ఈ నాటు వైద్యం ప్రిఫర్ చేస్తున్నారు, ఏంటి కారణం? నేను ఇంతకుముందు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఐ ప్రాబ్లం వస్తే మిర్యాలగూడ హాస్పిటల్కి వెళ్ళినా. అక్కడ కూడా నాకు ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ ఈడికి వచ్చినాక జర మంచిగా అయింది. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి ఇక్కడ తీయించుకున్నా. ఇక్కడైతే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి జరిగింది. అంటే హాస్పిటల్లో కాని వైద్యం అక్కడ రాని సాటిస్ఫాక్షన్ వచ్చిందంటారా? అవును, హాస్పిటల్ లేనటువంటిది ఇక్కడ ఉంది. అంటే హాస్పిటల్ కూడా మంచిదే, కానీ ఇక్కడ ఈజీగా అయిపోయింది. మా ఊరు కాబట్టి మాకు ఈజీగా ఉంది. ఎవరైనా కూడా ఊళ్ళో వీటిని తీయించుకుంటారు, మంచిగా ఉంది. మొత్తం మీద అయితే సరే, హాస్పిటల్ వైద్యం మీద నమ్మకం ఉన్నప్పటికీ ఈమె ద్వారా చులకన అవుతుంది, ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈమె కాడికి వస్తుంది, అంతే అంటారు? అవును అవును, వీడికి వచ్చిన పైసలు కూడా ఇచ్చినా ఒకసారి వద్దులే అంటది, మంచి చేస్తుంది. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా కాదనుకుంటా టైం పెట్టి ఇస్తుంది, మంచిగా. మీరు కాక మీకు తెలిసి ఇంకెవరైనా తీసుకున్నారు ఇట్లా? మేము చాలా మంది చెప్పినాం, మా ఫ్రెండ్స్ అందరికి అందరు వచ్చి తీసుకుర్రు, మంచిగా ఉంది అనిపోయారు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. ఓకే, వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు. మనతో పాటు మరో బాధితులు ఉన్నాడు. ఆయనకైతే ఈ ఇసుక కుప్పలు కనిపిస్తుంది, మనం లైవ్ లో చూసినాము. ఆయన యొక్క తృప్తి ఎలా ఉంది, అసలు ఏమనుకుంటున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి మొత్తం ఆస్తి కూడా పెట్టాడు? మనం రోడ్ల మీద ఎక్కువ జర్నీ చేస్తాం సార్, కూరగాయలు ఇస్తాం, పండిస్తాం, రోడ్ల మీద పోతంగా ఇసుక పడుతుంది కదా, కండ్లు కూడా మస్క లెక్క కడుతున్నాయని మా ఊర్లోనే ఇట్లా తీస్తారంటే వచ్చిన. తీయగానే ఒకసారి కుప్పలు గాను రాళ్ళు బయటకు వెళ్ళి, నేను ఇంతవరకు ఏ హాస్పిటల్కి పోలే, నేను మొత్తం చూసిన. ఇప్పుడు తీయంగానే నా కళ్ళు తేటగా పడుతున్నాయి. అంతకుముందుకు కొద్దిగా మబ్బుగా కొట్టేది, గరగర అనేది. ఇప్పుడు తీయగానే నీట్ గా పడుతున్నాయి. ఇప్పుడు ఒక 2 సెకండ్లలో తీసింది కదా, ఫ్రెష్ గా. అసలు ఇట్లా బైక్ చూస్తే కూడా నీట్ గా కొడుతుంది, అంత మంచిగా పడుతున్నాయి సార్. అయితే ఆమె ద్వారా నేను ఎవరిని కూడా నమ్మను, అట్లాంటిది ఇప్పుడు నేను క్లియర్ గా చూస్తానే నమ్మవలసి వస్తుంది. కళ్ళ ముందు ఇదైంది కాబట్టి నీకు నమ్మవలసి వస్తుంది. ఈమె గురించి ఎవరు చెప్పారు మీకు? ఇక ఊళ్ళో అందరు అనుకుంటుంటే నేను వచ్చిన. నువ్వు తీయించుకోక ముందు నమ్మేదా అట్లుంటది నిజమే అనుకున్నావు? నేను నమ్మలేదు సార్. నేను తీసుకోక ముందుకు అస్సలు ఎవరిని కూడా నమ్మను. నేను కళ్ళారా చూసిన చేయబట్టి నమ్మవలసి వచ్చింది. అసలు ఇక ఇది చెప్పుకోలేని వింత, అది అనుభూతి. చాలా మంచిగా అనిపించింది. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నా? పైసా కూడా తీసుకోలే నా కాడ. ఇంకా అది నా సంతోషం, ఇంకా చెప్పలేను. ఇది పరిస్థితి. అయితే ఎవరైతే కళ్ళలో నలుసుబడి కానీ రాళ్ళు పడి కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె సంతోషంగా పంపడమే నా లక్ష్యం. నాకు డబ్బు అపేక్ష లేదు. నాకు నాయనమ్మ ద్వారా విద్య అబ్బింది. నేను ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే నీట్నెస్ మెయింటైన్ చేస్తూ నా దగ్గరికి వచ్చినటువంటి వారికి న్యాయం చేసేందుకు, వారికి సంతృప్తి చెందేందుకు మాత్రం నేను సేవ చేస్తూ ఉంటుంది. నిస్వార్థంగా ఎలాంటి రూపాయలు లేకుండా చేస్తూ ఉంటున్నది. చాలా మంది రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది వచ్చి ఆమె దగ్గర ఈ యొక్క సేవలు పొందిరని చెప్తున్నది. మొత్తం మీద అయితే ఆమె దగ్గర ఎవరైతే రిలీఫ్ పొందిరో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు, ఆమె సంతోషం వ్యక్తం చేస్తారు. ఓవరాల్ గా ఆమె ఏమంటుందంటే ఆమె చేతనైనంత వరకు ఈ సేవ కొనసాగిస్తూ ఉంటుంది. కెమెరామెన్ కార్తికేయతో నాగేంద్రచారి, నల్గొండ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు